ఒక కవి ఒక పద్యాన్ని రాస్తాడు. అహంకారము అనగద్రొక్కిన అనురాగము అతిశయిల్లు హృది. అహంకారాన్ని ఎప్పుడైతే మనము అనగద్రొక్కుతామో అనురాగం అనేది మన హృదయములోనికి వస్తుంది. అహంకారి అందరిలో పలుచన. అహంకారి అందరిలో ఏమవుతాడు? వాడిని ఎవరు కూడా లక్ష్యం చేయరు. వాడిని ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి కూర్చో, నా దగ్గర ఉండు, నా దగ్గర ఇదిగో మరి నీతో నేను సహవాసం చేస్తాను అంటే వాడిని ఏమాత్రం దగ్గరకు కూడా రానియరు. ఎందుకంటే అహంకారి అందరిలో పలచన. అంతేకాదు, అందరిలో గనుడు ఎవరంటే అణిగి మణిగి ఉండేవాడు. ఇది ఒక కవి రాస్తాడు. సరే, ఈరోజు మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4వ రకం కలిగినటువంటి మనస్తత్వం గల వారిని అనగా అహంకారులను గురించి ధ్యానం చేయబోతున్నాం. అహంకారం అనగా ఏం చెప్పొచ్చు మనము? అహంకారం అనగా ఏం చెప్పొచ్చు? దానికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఏమున్నాయి? అహంకారం అనగా ఏం చెప్పొచ్చు? గర్వం. గర్వాన్ని అహంకారంతో పోల్చొచ్చా? అహంకారం, అరే ఎంత అహంకారం రైనికి, ఎంత కావురం రైనికి అంటే వీనికి ఎంత గర్వం. ఇక రెండవదిగా మనం చెప్పుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేను అనే మనస్తత్వం. నేను ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? నిలదొక్కుని నిటారుగా నేను. ఏమనుకుంటున్నావు? నేనంటే ఏమనుకుంటున్నావు? నా గురించి నీకు తెలుసా? నేనెవరో నీకు తెలుసా? నేను గనక ఈల వేస్తే కదా, నేను గనక ఫోన్ చేస్తే, నేను గనక ఇదిగో ఒక్కసారి మా వాళ్లకు చెప్తే ఏమవుతుంది? నేను అనేటువంటి మనస్తత్వం. ఇక అహం, ఇగో, ఏదాన్ని కూడా ఒక పట్టాన వీళ్ళు స్వాగతించరు. ఎదుటి వ్యక్తులను ఏమాత్రము కూడా తన దరిదాపుల్లోకి రానివ్వరు. నేనే ఉండాలి, నేనే చేయాలి, నా వల్లనే అవుతుంది, నాకు మంచి విద్య వస్తుంది, నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు మంచి ఇంకా చాలా చక్కటి మరి ఎంతో ఉన్నతమైన స్థితి నాకుంది అని చాలామంది అహంభావముతో ఉంటారు. కొంతమంది అంటారు అహం బ్రహ్మాస్మి. ఏంటంట? అహం బ్రహ్మాస్మి. మా మామగారికి నేను ఒకరోజు మరి ఇలాగే సువార్త చెబుతా ఉంటే ఆయనలో కోపం కట్టలు తెంచుకొని వస్తూ ఉంది. కోపం కట్టలు తెంచుకుంటూ వస్తుంది. నాకు ఈ సువార్త బోధించడం ఏంటి? నేనెవరిని? నేను ఒక మంచి కులంలో పుట్టినవాడిని, ఒక మంచి ఉన్నతంగా ఉన్నవాడిని, నేను మంచి మరి నాకంటూ ఒక పేరుంది, నాకు వాళ్ళ దేవుడు ఈయన నాకు పరిచయం ఏంటి? ఏదో అల్లుడయ్యాడు కదా అని చెప్పేసి నేను ఇంట్లోకి రానిస్తే నాకే సువార్త చెబుతాడా? అప్పుడు లాస్ట్కి ఒక మాట అన్నాడు, అహం బ్రహ్మాస్మి. ఆయన కళ్ళల్లో చూశాను సాతాను, నేను గర్వాన్ని చూశాను. అహం బ్రహ్మాస్మి, నేను నమ్మనన్నాడు. చివరికి ఏమయ్యాడో తెలుసా? చివరికి యేసు ప్రభు నాకు కావాలి. తాను అనారోగ్యంతో మరి భయంకరమైనటువంటి త్రాగుడుతో ఈ యొక్క లివర్ పాడైపోయింది, ఇక నువ్వు చనిపోతావయ్యా, నీ పేగులన్నీ కూడా మొత్తం టోటల్గా చిల్లులు పడ్డాయి. ఆ చిల్లులు పడ్డదానికి కూడా మేము చాలా వరకు మీకు ప్యాచ్ చేసాం. దానికి మేము టైపు ఏదైతే ఉందో మరి మనము ఈ యొక్క వీటికి కడతాం కదా, ప్యాచ్ చిల్లులు పడి లోపల రక్తం ఏమవుతుంది? బ్లీడింగ్ అయ్యి బ్లడ్ మోషన్స్ అయ్యేది ఆయనకి, భయంకరమైన బ్లడ్ మోషన్స్. ఇక నువ్వు బ్రతకవు, నీ వల్ల కాదు, నీవు ఇక తాగితే ఇక నువ్వు మీ వాళ్ళను మర్చిపోవాలి, మీ వాళ్ళు నిన్ను కూడా మర్చిపోవాలని ఫైనల్గా ఆయనకు ఒక డెసిషన్ ఇచ్చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక తాగితే ఆయన బ్రతకడు, అంతే. ఆ రోజు దేవుడు గుర్తొచ్చాడు. ఆ రోజు దుర్గాబాబు, నేను బ్రతకాలి, నా పిల్లల కోసం బ్రతకాలి, నా కుటుంబం కోసం నేను బ్రతకాలి, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పు, నేను ఏదైనా చేస్తా, నేను బ్రతకాలి అని ఆ రోజు బెడ్ మీద దేవుడు గుర్తొచ్చాడు. వెళ్ళి ఆయనకు నేను పాల్ యాంగిచో గారి పుస్తకం ఇచ్చాను. ఆ పుస్తకాన్ని చదివాడు. ఆయన మరి తన జీవితంలో బాగయ్యాడు. దాదాపు 10 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు?
10 సంవత్సరాలు ఏకదాటిగా. ఆ రోజు చనిపోతాడు, మీ వాళ్ళను పిలిపించుకోండి, దయచేసి ఇక ఇతన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇతను బ్రతకడు అని చెప్పబడినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో తన పాపాలు ఒప్పుకున్నాడు. ఒక రహస్య క్రైస్తవుడిగా ఆ రోజు నుంచి ఆయన తన భార్య పూజకు రా అంటే, నువ్వు పో, ఇదిగో అక్కడ ఒక మంచి పూజ జరుగుతుంది, పోదామరా అంటే, నేను రాను, నువ్వు వెళ్ళు. బొట్టు పెట్టుకోవడం మానేశాడు. రహస్య క్రైస్తవుడిగా చిన్న సమస్య వచ్చిన ఇదిగో కుమారుడు జాబేస్తూ కూడా ప్రార్థన చేయించుకునేవాడు. ఒకప్పుడు ఏమన్నాడైనా, అహం బ్రహ్మాస్మి. కళ్ళల్లో ఉన్న కావరమంతా, కళ్ళల్లో ఉన్న అహంకారమంతా, కళ్ళల్లో ఉన్న అహంకారమంతా, గర్వమంతా పైకి చూపించాడు. చివరికి దేవుడు ఏం చేశాడు, మొత్తితే బెడ్ మీద పడ్డాడు. అట్లనే ఉంటుంది. ఎవరైనా సరే బాగుపడాలంటే 2 స్థలాలకు వెళ్ళాలి, తెలుసా మీకు? ఒకటి, వెళితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎక్కడికి? చేయని తప్పుకైనా చేసిన తప్పుకైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు ఒక మంచి 3rd డిగ్రీ. ఆ 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఇక రెండవది ప్లేస్ ఏంటో తెలుసా? రెండవ ప్లేసు హాస్పిటల్ బెడ్. హాస్పిటల్ బెడ్ మీద పశ్చాత్తాపం గుర్తొస్తుంది. దేవుడా, ఈ ఒక్కసారి క్షమించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఇక నేను తప్పే చేయను, ఇక నుంచి తప్పు జరిగించను, నా జీవితంలో నిన్నే కోరుకుంటాను, నీ వైపే నేను తిరుగుతాను, నీ మాటలే వింటాను, ఇక నుండి నేను తప్పు చేయకుండా జాగ్రత్త పడతానని చెప్పేసి హాస్పిటల్ బెడ్ మీద చాలామంది పశ్చాత్తాపడతారు. 2 స్థలాలు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, అహంకారం, అహంభావం. మరి చివరిగా ఇంకొక మాట ఉంది. మరి చాలామంది మరి ఉంటారు, కొంతమంది ఆడంబరం కలిగినటువంటి వారు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వాక్యంలో, మన హృదయంలో వచ్చేటువంటి మనిషి హృదయములో ఏమేమి బయటకు వస్తాయంటే 22వ వాక్యం చూస్తే, నరహత్యలను, ఇక్కడ నుంచి చూడండి 21వ వచనం చూడండి, 20వ వచనం నుంచి, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు. ఇక్కడ అండర్లైన్ చేయండి, ఏముందడా? అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. అహంభావం. ఇంకా కొంతమందికి ఉంటుంది తలబిరుసుతనం ఎక్కువగా ఉంటుంది. నువ్వు నాకేం చెప్పేది, నువ్వు నాకేం చెప్తావు, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియని జ్ఞానము లేదు, నాకు అన్నీ తెలుసు, ఈ లోక జ్ఞానం తెలుసు, పరలోక జ్ఞానం తెలుసు, ఇంకా నాకు తెలియని బైబిల్ జ్ఞానము లేనే లేదు, నువ్వేంది చెప్తావు నాకు. చాలామంది ఈరోజు ఇలాంటి తలబిరుసుతనం కూడా ఉంటుంది కొంతమందికి. తలబిరుసుతనం, ఎదుటి వారిని ఏమాత్రము కూడా మాట్లాడకుండా చేసేటువంటి తలబిరుసుతనం. ఇవన్నీ కూడా మనిషిలో నుంచి బయటికి వచ్చి ఏం చేస్తూ ఉన్నాయంటే మనుష్యుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. అహంకారం, గర్వం, అహంభావం, తలబిరుసుతనం మనలో దేవుని పిల్లలుగా వీటిని మనము మన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడటమే దేవుని చిత్తం. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.